పార్టీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సిబిఎన్. సభ్యత్వ నమోదులో కూడా సరికొత్త రికార్డ్ సాధించామని చెప్పారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని విజిట్ చేసిన పార్టీ అధినేత చంద్రబాబు నేతలకు ఏమని వార్నింగ్ ఇచ్చారు? సభ్యత్వ నమోదు రికార్డ్ అసలేంటి చూద్దాం. తెలుగుదేశం పార్టీలో పనితీరు ఆధారంగానే గుర్తింపు ఉంటుందన్నారు పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. పదవుల కోసం ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని తేల్చి చెప్పారు. ప్రజాప్రతినిధులుగా గెలిస్తే సరిపోదు, కష్టపడితేనే ప్రజల్లో ఉంటామన్నారు. ప్రజలు పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇవ్వాలి అనడం కరెక్ట్ కాదన్నారు చంద్రబాబు. కష్టపడందే ఏదీ రాదని నేతలకు సూచించారు. కొందరు పదవులొచ్చాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని, మరికొందరు ఎమ్మెల్యేలయ్యామని నిర్లక్ష్యంగా ఉంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, మంత్రులు ఎమ్మెల్యేల నుంచి మండల స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ రిపోర్ట్ తన దగ్గర ఉంటుందన్నారు చంద్రబాబు. పదవులు పొందిన వారు పార్టీతోనే ఏదైనా అని గ్రహించి ప్రవర్తించాలి అన్నారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని, లేదంటే మీ భవిష్యత్తు గందరగోళం అవుతుందన్నారు చంద్రబాబు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 3 గంటల పాటు ప్రజల సమస్యలు విని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఎదుగుదలకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.